హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఇది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ అందరికీ కూడా బాగా మంచిగా ఉపయోగపడే అన్బాక్సింగ్ వీడియో అండి. ఇందులో నేను ట్రైపాడ్ అలాగే రింగ్ లైట్ రెండు కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ రింగ్ లైట్ అలాగే పెద్ద ట్రైపాడ్ తీసుకోవాలని. ఈ నాళ్ళకి కుదిరిందనమాట. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చిన్న ట్రైపాడ్ ఉంది, కానీ దాంతో వీడియోస్ తీయాలంటే మనకి అంటే స్టవ్ దగ్గర రెసిపీస్ చేయడానికి అయితే పర్వాలేదు, కానీ ఏదన్నా మనకి వ్లాగ్స్ చేసుకోవాలన్నా ఇలా నుంచొని మనం మాట్లాడేట్లా అలా వీడియో తీసుకోవాలంటే ఆ చిన్న ట్రైపాడ్తో కుదరట్లేదు. అలాగే రింగ్ లైట్ ఎందుకు తీసుకున్నానంటే ఇంట్లో కొద్దిగా అంటే లైటింగ్ తక్కువగా ఉన్నప్పుడు పవర్ లేకపోయినా సరే ఆ రెసిపీస్ అనేవి సరిగా కనిపించవు కదా, వీడియోస్ క్లారిటీ ఉండదు అంతగా. అదే రింగ్ లైట్ మనం యూజ్ చేసామనుకోండి, చక్కగా మనం తీసే వీడియో అనేది క్లారిటీగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఈ రింగ్ లైట్కి మనం ఇంట్లో పవర్ లేకపోయినా సరే మంచిగా ఇది ఆన్ అవుతుంది. అది ఎలాగో మీకు లాస్ట్లో చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది మొత్తం కూడా నేను తీసేస్తున్నాను. ఈ ప్లాస్టర్స్ అవన్నీ తీసేసి మొత్తం లోపల బాక్స్లో ఉన్న ట్రైపాడ్ అలాగే రింగ్ లైట్ రెండు కూడా మీకు తీసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ రింగ్ లైట్ ఉందండి, ఇది తీస్తున్నాను బయటికి. చూసారు కదా, ఇది రింగ్ లైట్ అనమాట. ఈ రింగ్ లైట్ అలాగే ట్రైపాడ్ రెండు కూడా ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలన్నీ కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే నేను రింగ్ లైట్ తీసి చూపిస్తాను మీకు. ఇది రింగ్ లైట్ కూడా 12 ఇంచెస్ అనమాట. చిన్న రింగ్ లైట్ అనుకోండి మీకు అంతగా అంటే యూజ్ అవుదనమాట. ఎందుకంటే మనం మధ్యలో ఫోన్ పెట్టేసి వీడియో తీస్తాం కదా, ఫోన్ అయినా సరే కెమెరా అయినా సరే తీసేటప్పుడు చిన్న రింగ్ లైట్ అయితే మనకి ఆ రింగ్ లైట్ కూడా ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఇలా కనిపించకుండా మంచిగా ఇలా 12 ఇంచెస్ది రింగ్ లైట్ తీసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ లైటు బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, ఇది మనం లైటు ఎలా ఫిట్ చేయాలన్నీ కూడా మనకి ఆ పైన మీరు ఆ బాక్స్ మీద ఫిగర్ చూస్తే అర్థమైపోతుందండి. ఇది మనం ఫోన్ దీనికి ఫిట్ చేసుకోవడానికి అనమాట. ఇది కూడా ఇవన్నీ పేర్లు నాకు తెలియదు, కానీ మీకు తర్వాత అన్నీ చూపిస్తాను. మంచిగా ఇవి ఎలా యూజ్ అవుతాయి, మనం ఎలా ఫిట్ చేయాలని కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి లైట్కి ఇక్కడ వైర్ ఇచ్చారనమాట. ఈ వైర్ని మనం ఛార్జర్ ఉంటుంది కదా, ఫోన్ ఛార్జర్కి ఫిట్ చేసుకోవచ్చు. అలాగే పవర్ బ్యాంక్ కూడా ఫిట్ చేసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి మనకి లైటు వెలగడానికి అంటే ఆన్ అండ్ ఆఫ్, అలాగే లైటింగ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, అలాగే ఈ లైట్లో 3 వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ లైటింగ్లో అవన్నీ కూడా అందులో మనం సెట్ చేసుకోవచ్చు. మీకు మొత్తం ఫిగర్లో చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా ఎలా సెట్ చేశారో వీళ్ళు, అలాగే మనం ఈ బొమ్మను చూసి మనం చేసుకోవచ్చు అనమాట. ఈ బాక్స్ మీద ఉన్న బొమ్మను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది 12 ఇంచెస్ రింగ్ లైట్ అండి. ఇప్పుడు మొత్తం ఒకసారి నేను ఫిట్ చేసి చూపిస్తాను, చూడండి.
రింగ్ లైట్ సెట్ చేయడం అయిపోయింది కదండి. ఇప్పుడు ట్రైపాడ్ తీసి చూద్దాము. ట్రైపాడ్ కూడా ఇది చాలా పెద్దగా ఉంది, మంచిగా ఇది కొంచెం క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది నాకు. ఈ ట్రైపాడ్ కూడా చక్కగా మనం ఎంత లెంత్ కావాలనుకుంటే అంత పెంచుకోవచ్చండి. మీకు ఇది కూడా మీకు మంచిగా మొత్తం తీసి చూపిస్తాను. చూసారు కదా, ఈ ట్రైపాడ్ మనకి ఎంత బార్ కావాలనుకుంటే అంతవరకు మనం ఇలా తీసుకోవచ్చు చక్కగా. తర్వాత మళ్ళీ టైట్గా ఫిట్ చేసుకోవాలి, కదలకుండా ఉండటం కోసమని ఫిట్ చేసుకోవాలి. ఇది చాలా పొడవు ఉందండి, మంచిగా మనకి మనం నుంచొని మాట్లాడుకుంటూ వీడియో తీసుకోవడానికి అంతా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు రింగ్ లైట్ని ఈ ట్రైపాడ్కి ఫిక్స్ చేసుకోవడం ఎలాగో చూడండి. ఇది చాలా ఈజీ అన్నమాట. చూసారు కదా, ఈ రింగ్ లైట్ మనం ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచాము, దాన్ని ఈ ట్రైపాడ్కి ఇలా కింద స్క్రూ ఇచ్చాడనమాట. ఆ స్క్రూ దగ్గర ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనం రింగ్ లైట్ని ట్రైపాడ్ ఫిక్స్ చేసిన తర్వాత రింగ్ లైట్కి వచ్చిన వైర్ ఉంటుంది కదా, అది మనం ఇలాగా ఫోన్ ఛార్జర్కి ఫిక్స్ చేసి మనం ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఇందులో కూడా మనం లైట్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేస్తే అప్పుడు లైట్ ఆన్ అవుతుంది చూడండి. చూసారు కదా, అక్కడ ఆన్ చేసిన తర్వాత చక్కగా లైట్ ఆన్ అయిపోయింది. ఇందులో కూడా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. అంటే లైట్ వచ్చేసి 3 కలర్స్లో మనకి వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది మనం ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో తీసేటప్పుడు అయినా సరే మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లైట్ వేరియేషన్స్ అనమాట. ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక మనకి వైట్, ఫుల్ వైట్, హాఫ్ వైట్, అలాగే ఇంకా కొంచెం డిమ్గా అలా ఉండటానికి మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ప్లస్ మైనస్ బటన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ బటన్ అంటే మనకి లైటింగ్ అనేది పెరుగుతుంది, మైనస్ బటన్ అయితే లైటింగ్ తగ్గుతుంది అనమాట. మీరు ఒకసారి యూజ్ చేస్తే మీకే అర్థమవుతుందండి. చూసారు కదా, లైటింగ్ బాగా వస్తుందండి, మంచిగా ఉంది. ఇది నాకైతే మంచిగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. అలాగే మనం ఈ ప్లగ్ అనేది అందరికీ మనం వీడియోస్ తీసేటప్పుడు దగ్గరలో ఉండదు కదా, కాబట్టి మనం అప్పుడు ప్లగ్లో ఇది ఫిక్స్ చేసి ఆన్ చేయకుండా మనకి విడిగా నార్మల్గా కావాలనుకుంటే మన దగ్గర పవర్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ పవర్ బ్యాంక్కి ఈ వైర్ని మనం ఫిక్స్ చేసి లైట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంట్లో ఎప్పుడైనా పవర్ లేకపోయినా లేదా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనం పవర్ బ్యాంక్కి వైర్ ఫిక్స్ చేసుకొని ఆన్ చేస్తే సరిపోతుందండి. చక్కగా మనం ఎక్కడికైనా సరే బయటకు కూడా ఈ ట్రైపాడ్ అలాగే రింగ్ లైట్ తీసుకెళ్ళి మనం యూజ్ చేయొచ్చు. లైటింగ్ బాగా వస్తుంది మంచిగా, వీడియోస్ కూడా చాలా చక్కగా క్లారిటీగా అనిపిస్తున్నాయి దీంతో తీసిన తర్వాత. ఇదంతా మనం ఫిక్స్ చేసుకోవడమే. చూసారు కదా, లైట్ కూడా మనకి ముందుకి వెనక్కి ఆ పక్కకి అంతా కూడా మంచిగా ఫ్లెక్సిబుల్గా ఇది తిరుగుతుంది. లోపల ఒక బాల్ లాగా ఇచ్చాడనమాట, అందుకోసం అది చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలా పవర్ బ్యాంక్కి వైర్ని ఫిక్స్ చేస్తే సరిపోతుంది చక్కగా. చూసారు కదా, వైర్ ఫిక్స్ చేసి మనం వైర్ కొన్న బటన్స్లో ఆన్ బటన్ ఆన్ చేసామనుకోండి చక్కగా లైట్ ఆన్ అయిపోతుంది. వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మనకి బయటకు వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫోన్ కూడా దీనికి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రింగ్ లైట్ మధ్యలో ఫోన్ మనకి పెట్టడానికి అని చెప్పి ఇలా ఇచ్చాడు కదా, దాన్ని చక్కగా ఫోన్ పెట్టేసుకొని మనం ఈ ఫోన్ కూడా
ఇలా నిలువుగా కానీ అడ్డంగా కానీ ఎలాగైనా సరే మనం ఇలా తిప్పేయచ్చు. ఈ ఫోన్ చక్కగా ఇలా ఫిక్స్ చేసుకొని మనం సెల్ఫీ వీడియోస్ కూడా మంచిగా తీసుకోవచ్చండి. కాకపోతే నాది రియల్మీ ఫోన్ కదా, దీనికి సెల్ఫీ వీడియో అంత క్లారిటీగా రావట్లేదు. కానీ మీకు కావాలనుకుంటే చక్కగా సెల్ఫీ వీడియో తీసుకోవచ్చు, లేదా మామూలుగా నార్మల్ వీడియో కూడా తీసుకోవచ్చు. ఇంటికి మరి ఈ రింగ్ లైట్ అలాగే ట్రైపాడ్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను చెప్పాను కదా, దాని కాస్ట్ అన్ని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఈ తక్కువ కాస్ట్లో మంచిగా నాకు 12 ఇంచెస్ రింగ్ లైట్ ట్రైపాడ్ 2 వచ్చాయి. చాలా బాగుంది. మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే కనుక మీరు నా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.